మళ్ళీ సినిమాల్లో సమంత ఇప్పటికే చాలా సార్లు చాలా ప్రాజెక్ట్స్ లో వినిపించింది. నిన్న కాక మొన్న కూడా బన్నీతో వన్స్ మోర్ అనబోతోంది అని చెప్పుకున్నాం. కానీ ఛాన్స్ మిస్ అయింది. అయితే మరో మెగా హీరోతో మాత్రం శామ్ మూవీ లాక్ అయిందని, అదే తన కమ్బ్యాక్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. బిగ్ స్క్రీన్ పై సమంత కనిపించడమే మానేసింది. 2 ఏళ్ల క్రితం ఖుషి రిలీజ్ అయింది, అంతే. ఆ తరువాత సమంత చేతిలో సినిమాలు లేవు. మా ఇంటి బంగారం అని ఏదో అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు అప్డేట్ లేదు. దాంతో సమంత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించేసిందా అనే డౌట్స్ కూడా వచ్చాయి. కానీ శామ్ సైలెంట్ గా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కు సైన్ చేసేసింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంత కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబినేషన్ ను సుకుమార్ మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నాడట. ఇదే ఏడాది సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రంతోనే సమంత టాలీవుడ్ కు పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటోందట. నిజానికి అల్లు అర్జున్ కొత్త చిత్రం అట్లీ తెరకెక్కించే పాన్ ఇండియా సినిమాతో సమంత రీఎంట్రీ ఇస్తుందని ప్రచారం సాగింది. కానీ ఆ ఛాన్స్ ను జాన్వీ కపూర్ అందుకుంది. ఐకాన్ న్యూ మూవీలో 3 హీరోయిన్స్ నటిస్తున్నారు. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అలాగే అనన్య పాండే బన్నీతో జోడీ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఈ చిత్రంలో సమంతకు ఛాన్స్ మిస్ అయింది.